నాయకురాలు కల్లూరు లక్ష్మీరెడ్డితో కలిసి మీద తప్పుడు ఆరోపణలు చేయించి నన్ను బెదిరిస్తున్నాడు. ఆయన నా చేత అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొడిచిన గౌరవ ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్దిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా ఆయన్ని తిట్టడానికి ఈ కల్లూరి లక్ష్మీరెడ్డి గారితో కలిసి యూట్యూబ్ ఛానల్ను పెట్టించి సిద్దిరెడ్డి గారిని అసభ్య పదజాలంతో దూషించడమే మా పని అని చెప్పారు. ఆ విధంగా చెప్పిన ఆదల ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో లక్ష్మీరెడ్డి గారితో యూట్యూబ్ ఛానల్కి 40 లక్షల దాకా ఖర్చు అయింది. దానికి ఆయన ఖర్చు తిరిగి ఇవ్వాలని నన్ను ఆదల ప్రభాకర్ రెడ్డి గారు బెదిరించి భయపెట్టి 10 మంది రౌడీలతో నన్ను కొట్టించి నా దగ్గర ప్రామిసరీ నోటు రాయించుకున్నారు. అది నాకు అంగీకారం లేదు, నాకు ఇష్టం లేదు, నన్ను భయపెట్టే చేయించుకున్నారు. అది నేను అంగీకరించలేదు. దానికి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద ఆగ్రహించి నాకే ఎదురు చెప్తామని ఆగ్రహించి నా మీద తప్పుడు కేసు పెట్టాలని లక్ష్మీరెడ్డి గారిని చెప్పగా ఆమె బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ నా పైన అక్రమంగా తప్పుడు కేసుని బనాయించింది. అంటే కొన్ని సంవత్సరాలుగా నేను ఆధార ప్రభావిత కోసం నేను కష్టపడి పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి అయితే ఇంకా ఆధార ప్రభావిత దగ్గర పనిచేసే ఏ నాయకుడికైనా ఈ ఎలా ఉంటుంది? అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబోడు కూడా. థ్యాంక్ యూ. నా పేరు రేవూరు వెంకటస్వామి. నేను గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆయన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పనుల్లా చేశాను. నేను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని. కానీ ప్రభాకర్ రెడ్డి గారు నమ్మిన నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నైవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక మోసగాడు. ఆదాల ప్రభాకర్ కోసం పనిచేసి నా సర్వస్వం దారిపోస్తే ఈరోజు నా మీద కేసులు పెట్టిస్తేనే విధిస్తున్నాడు. నన్ను దొంగ అందరినీ దోచుకుంటున్నామని, మోసం చేస్తున్నామని వ్యాఖ్యానించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను నా కుటుంబానంతటినీ కూడా కేవలం ఆయన దగ్గర ఆయన ఉన్న విశ్వాసం పనిచేసిందని ఈరోజు నా మీద కేసులు పెడతానని ఒక దొంగగా నేను ముద్ర వేసి భయపెడుతున్నాడు. ఈ క్రమంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి సన్నిహితురాలైన 24వ డివిజన్ చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరు లక్ష్మీరెడ్డితో కలిసి నా మీద తప్పుడు ఆరోపణలు చేయించి నన్ను బెదిరిస్తున్నాడు. ఆయన నా చేత అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొడిచిన గౌరవ ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్దిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా ఆయన్ని తిట్టడానికి ఈ కల్లూరి లక్ష్మీరెడ్డి గారితో కలిసి యూట్యూబ్ ఛానల్ను పెట్టించి సిద్దిరెడ్డి గారిని అసభ్య పదజాలంతో దూషించడమే మా పని అని చెప్పారు. ఆ విధంగా చెప్పిన ఆదల ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో లక్ష్మీరెడ్డి గారితో యూట్యూబ్ ఛానల్కి 40 లక్షల దాకా ఖర్చు అయింది. దానికి ఆయన ఖర్చు తిరిగి ఇవ్వాలని నన్ను ఆదల ప్రభాకర్ రెడ్డి గారు బెదిరించి భయపెట్టి 10 మంది రౌడీలతో నన్ను కొట్టించి నా దగ్గర ప్రామిసరీ నోటు రాయించుకున్నారు. అది నాకు అంగీకారం లేదు, నాకు ఇష్టం లేదు, నన్ను భయపెట్టే చేయించుకున్నారు. అది నేను అంగీకరించలేదు. దానికి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద ఆగ్రహించి నాకే ఎదురు చెప్తామని ఆగ్రహించి నా మీద తప్పుడు కేసు పెట్టాలని లక్ష్మీరెడ్డి గారిని చెప్పగా ఆమె బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ నా పైన అక్రమంగా తప్పుడు కేసుని బనాయించింది. అంటే కొన్ని సంవత్సరాలుగా నేను ఆధార ప్రభావిత కోసం నేను కష్టపడి పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి అయితే ఇంకా ఆదాల ప్రభావిత దగ్గర పనిచేసే ఏ నాయకుడికైనా ఈ ఎలా ఉంటుంది? అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబోడు కూడా.
మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.